హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్విపి కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జీరా రైస్ నేను రెగ్యులర్గా ఇంట్లో 2 రకాలుగా చేస్తాను. ఒక్కోసారి జీలకర్రని జస్ట్ ఆయిల్ ఏం లేకుండా డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టుకొని ఉంటాము. అలాగే జీలకర్ర పొడి వేసి జీరా రైస్ చేస్తాము. లేదా కొన్నిసార్లు జీలకర్ర పొడి వేయకుండా పోపులో డైరెక్ట్గా జీలకర్ర వేసి జీరా రైస్ చేస్తుంటాము. జీలకర్ర పొడి వేసి జీరా రైస్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇదే వీడియో ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోలో బిగినర్స్ కూడా ఈజీగా చేసే విధంగా సింపుల్గా ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో జీరా రైస్ ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కువ మసాలాలు వేసి చేసే దమ్ బిర్యానీ లేదా నార్మల్ బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు జీరా రైస్ ట్రై చేయండి. మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్ని మీరు ప్లెయిన్ రైస్తో అయినా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈరోజు మీకు బాస్మతి రైస్తో చేసి చూపిస్తాను. జీరా రైస్ చేసే ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ అండ్ 1/2 టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పులను ఒక ప్లేట్లోకి తీసి రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇచ్చి చల్లారి పెట్టుకున్న బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా వేసుకొని రైస్కి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా బాగా టాస్ చేసుకొని ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ జీరా రైస్ రెడీ. ఫ్రైడ్ రైస్ లేదా ఇలా జీరా రైస్ చేస్తున్నప్పుడు రైస్ని పలుగ్గా అంటే 90% ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా జీరా రైస్ పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. జీరా రైస్ని సింపుల్గా చేసేయచ్చు. జీరా రైస్ ఎక్కువ ఘాటుగా మసాలాలు లేకుండా మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. నేను 100 గ్రామ్స్ రైస్తో ఈ జీరా రైస్ చేశాను కాబట్టి 3 పచ్చిమిర్చి అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో జీరా రైస్ చేయాలంటే జీలకర్ర అండ్ పచ్చిమిర్చి క్వాంటిటీని పెంచుకోండి. మీకు వీలైతే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఛానల్ ఇన్స్టాగ్రామ్ లింక్ని ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జీరా రైస్లో కాంబినేషన్గా దాల్ తడ్కా, కాజు, పన్నీర్, మష్రూమ్, చికెన్ గ్రేవీ ఇలా ఏ గ్రేవీ అయినా జీరా రైస్కి కాంబినేషన్గా బాగుంటుంది. నా స్టైల్లో జీరా రైస్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. రెసిపీ నచ్చితే వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఎన్నో రెసిపీస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.